విజయం సాధించడం అంటే చులకనగా చూసిన వారికి మతి పోయేలా గెలవడమే. మనల్ని అవమానించిన వారే మన కోసం ఇంటి బయట ఎదురు చూసేలా చేయాలి అంటే సక్సెస్ ప్రతీకారం అన్నమాట. అలాంటి బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే సక్సెస్ రివెంజ్ తీర్చుకున్నారు తమిళ సూపర్ స్టార్ విజయ్. నీ మొహం కోతిలా ఉంది, నువ్వు సెక్యూరిటీ గార్డ్ లా కూడా పనికిరావని సొంత మేనమామే అన్నాడు. దీంతో అవమానం తట్టుకోలేక ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు విజయ్. కానీ తండ్రి చెప్పిన ఓ మాట అతనిలో కసిని పెంచింది. విజయ్ సూపర్ హిట్ సక్సెస్ లైఫ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ఈ వీడియో ద్వారా మీరు చూడండి. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. 1974 జూన్ 22న చెన్నైలో పుట్టాడు. అతని తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖరన్. ఇతను క్రిస్టియన్. తల్లి శోభ. ఈమె హిందువు, పైగా కర్ణాటక సంగీత విద్వాంసురాలు. అయితే విజయ్ చెల్లెలు విద్య 2 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది. నాటి నుంచి ముభావంగా మారిపోయాడు విజయ్. అప్పటికి విజయ్ వయసు 10 ఏళ్లు. అయితే చెల్లెలి మృతితో ముభావంగా మారిన కొడుకు ఆలోచనలు మార్చేందుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవరైనా అడిగితే పంపించాలనుకున్నాడు తండ్రి. ఎందుకంటే తన కొడుకును స్టార్ హీరోగా చూడాలనుకున్నారు ఆయన. అలా మొదట 500 రూపాయల పారితోషికంతో పిఎస్ వీరప్ప అనే దర్శకుడు వెంట్రీ అనే సినిమాలో మొదటి ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత డజన్ సినిమాల్లో నటించాడు విజయ్. రజనీకాంత్ మూవీ నాన్ సిగప్పు మనితన్ అనే సినిమాలో కూడా విజయ్ బాలనటుడిగా కనిపించాడు. అయితే 4 ఏళ్లకే విజయ్లో బాలుడి రూపం పోవడంతో చదువు మీద ధ్యాస పెట్టాలని తండ్రి సూచించాడు. లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్న సమయంలోనే విజయ్ను హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు తండ్రి. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. అప్పటికి విజయ్ వయసు 19. ఈ వయసులోనే నటుడిగా పరిచయం చేయాలనేది తండ్రి చంద్రశేఖరన్ ఆలోచన. దీంతో నాటి రోజుల్లో పేరున్న బాబూత్ మాల్ జైన్ అనే ఫైనాన్షియర్ దగ్గరకు వెళ్ళాడు. తనకు 35 లక్షలు కావాలని కథ చెప్పాడు. మంచి హీరో డేట్స్ చూపిస్తే అప్పు ఇస్తానన్నాడు సదరు ఫైనాన్షియర్. ముందు కథ అన్నాడు చంద్రశేఖరన్. సరేనని మొత్తం కథ విన్న తర్వాత స్టోరీ బాగుంది కానీ హీరో ఎవరని జైన్ అడిగాడు. ఇతను నా కొడుకు విజయ్, హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నానని ఫోటో చూపించాడు. అందులో యంగ్ విజయ్ ఫోటో చూసిన జైన్ పగలబడి నవ్వాడు. ఇతను హీరోనా? నీ కొడుకైతే మాత్రం నీకు ప్రేమ ఉండొచ్చు. ఇతని ఫేస్ కోతిలా ఉంది, హీరో ఎలా అవుతాడు? కాస్త రియాలిటీలో బ్రతకమని మొహం మీదే విజయ్ తండ్రి చంద్రశేఖర్కు చెప్పాడు. అది ఆయన అవమానంగా ఫీల్ అయి కొడుకుకు చెప్పాడు. దీంతో ఎందుకీ కష్టాలు, నేను ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుతానులే అన్నాడు విజయ్. లేదు, స్టోరీ బాగుంది, ఈ సినిమా హిట్ అయితే అదే నిర్మాత నీ దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతాడు. ఇది సినిమారా, ఒకే రోజులో తలరాత మారుతుందని చెప్పాడు. దీంతో తన దగ్గరి బంధువైన బ్రిట్టో దగ్గరకు వెళ్ళాడు విజయ్ తండ్రి. ఇతను విజయ్కి స్వయానా మేనమామ అవుతాడు. 35 లక్షలు కావాలి, ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, నువ్వు ఫైనాన్స్ చేస్తావా అని అడిగాడు. అసలు వాడి మొహం హీరో మెటీరియలే కాదు, అనవసరంగా వాడిలో కలలు పెంచి నువ్వు లైఫ్ పాడు చేయకు, 19 ఏళ్ల కుర్రాడిని చదువుకోమని చెప్పమని పంపించాడు. ఆ టైంకి విజయ్ కూడా అక్కడే బయట ఉన్నాడు. ఆ మాటలు వినగానే విజయ్కు సినిమా అంటేనే అసహ్యం వేసింది. దీంతో ఇక చేసేది లేక తన భార్య శోభ నగలు, ఆస్తులు తనఖా పెట్టాడు విజయ్ తండ్రి. అంతేకాదు ఖరీదైన తన బిల్డింగ్ను కూడా తనఖా పెట్టి తక్కువ ఖర్చులో నాలయ తీర్పు అనే సినిమాలో విజయ్ని హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఇక సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మొత్తం పోగొట్టుకున్నాడు చంద్రశేఖరన్. కనీసం కొడుకుకు ఇల్లు కూడా లేకుండా చేశానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక విజయ్ పరిస్థితి వర్ణాతీతం. ఇంతకుముందు పాత కారైనా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నేను సినిమాలకు పనికిరానని ఏడ్చేశాడు. అదే సమయంలో ఒక జర్నలిస్టు విజయ్ తండ్రి పోగొట్టుకున్న ఆస్తుల గురించి స్టోరీ రాశాడు. అంతేకాదు విజయ్ ముక్కు చూడండి, చిట్టులకు మాదిరిగా ఉంటుంది, కళ్ళు స్ట్రైట్ గా చూడవు, చెవులేమో వెనుక వైపు వంచినట్లుగా ఉంటాయి. అతడిని నమ్మి సినిమా తీశాడు, దివాళా తీశాడు అని రాశాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ. ఆ ఆర్టికల్ చదివి విజయ్కి నిద్ర కూడా పట్టలేదు. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో విజయ్ మళ్ళీ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. తాను ఇండస్ట్రీని వదిలేస్తున్నానని చెప్పాడు. కానీ తండ్రి ఎస్ చంద్రశేఖరన్ మాత్రం ఒకటే మాట అన్నాడు. నువ్వు పిరికి వాడివా? ఒక్కసారి ఓడిపోతేనే పారిపోతావా? విజయం అనేది పిలిస్తే పలికేది కాదు, పరిగెత్తి అందుకునేది. నిన్ను విమర్శించిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వారికి నీ సక్సెస్ చూస్తే నిద్ర పట్టకూడదు. పోరాడుతావా అని నిలదీశాడు. కడుపు నిండా నేను అన్నం పెడతాను, నువ్వు హీరోగా ప్రయత్నించు, రెమ్యునరేషన్ లేకున్నా పర్వాలేదని విజయ్లో కసిని పెంచాడు. సరే నాన్న అన్నాడు. అంతేకాదు నిన్ను ఘోరంగా అవమానిస్తూ రాసిన ఈ ఆర్టికల్ నీకు ప్రేరణ కావాలని దానిని ఫ్రేమ్ కట్టించి గదిలో ఉంచాడు తండ్రి. ఇక ఆ తర్వాత తన తండ్రికి తెలిసిన ప్రతి దర్శకుడి దగ్గరకు వెళ్లి కలిసి ఛాన్సులు అడిగాడు. అప్పటికే తను నటించిన సినిమానే రెఫరెన్స్ గా చూపించాడు. ఇక అప్పటికే స్టార్ గా ఉన్న విజయకాంత్ మూవీ సెందూరు పండి సినిమాలో అవకాశం దక్కింది. ఆ సినిమా హిట్ కావడంతో మెల్లిగా మల్టీ స్టారర్ సినిమాల్లో ఛాన్స్
క్యాన్సిల్ రావడం మొదలయ్యాయి. 1994లో వచ్చిన రాసిగన్ సినిమాతో సోలో హీరోగా కనిపించిన విజయ్ సూపర్ హిట్ కొట్టాడు. ఇందులోనే ఇళయపతి అనే ట్యాగ్ కూడా వేశాడు దర్శకుడు. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. 1995లో వరుసగా 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రొమాంటిక్ కామెడీలైన విష్ణు, చంద్రలేఖ సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందరూ భవిష్యత్తులో నటుడని చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రతి సంవత్సరం 3 సినిమాలు చేసేవాడు విజయ్. అలా మెల్లిగా తన గ్రాఫ్ పెంచుకున్నాడు. 2000 సంవత్సరం తర్వాత హీరోయిజం ఉన్న కమర్షియల్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశాడు. బద్రి, ఖుషి, ఫ్రెండ్స్, యూత్, తిరుమలైతో కమర్షియల్ స్టార్ గా ఎదిగాడు విజయ్. యూత్ లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో విజయ్ విజయం అనే ప్రతీకారం తీర్చేసుకున్నాడు. తనను అవమానించిన ఫైనాన్షియర్ జైన్ కు మొహం చెల్లక వేరే నిర్మాతల ద్వారా విజయ్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టించాడు. ఇక తన మేనమామ బ్రిట్టో అయితే విజయ్ డేట్స్ కావాలని ఇంటికి వచ్చి బ్రతిమలాడగా డైరీని ముందేశాడు తండ్రి చంద్రశేఖరన్. 4 ఏళ్ల వరకు నా కొడుకుకి ఖాళీలు లేవు, 4 ఏళ్ల తర్వాత సినిమా కావాలంటే అడ్వాన్స్ గా ₹1 కోటి ఇచ్చి వెళ్ళమన్నాడు. దీంతో చేసేది లేక డేట్స్ దొరకడమే అదృష్టం అనుకొని ₹1 కోటి చెక్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. కానీ విజయ్కు ఈ విషయం తెలియగానే ఇంటికి వచ్చి ఆ చెక్ను తిరిగి పంపించాడు. అంతేకాదు 2 డైలాగులు కూడా కొట్టాడు. నీకు బంధుత్వం, రక్త సంబంధం, స్నేహం విలువ తెలియవేమో, నాకు తెలుసు. మీ చెక్కు మీరు తీసుకోండి, మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్ అక్కర్లేదని చెక్ ఇచ్చేశాడు విజయ్. దీంతో బ్రిట్టోకి మొహం చెల్లలేదు. గిల్లీ సినిమా విడుదలైన తర్వాత తనను అవమానించిన జర్నలిస్టు జైసేలన్ 2 ఏళ్లు కష్టపడితే 2005లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో మీ ఆర్టికల్ నా విజయానికి ఉపయోగపడిందని ఫ్రేమ్ కట్టిన దానిని చూపించాడు విజయ్. అది చూసి తలదించుకున్న ఆ జర్నలిస్టు క్షమాపణలు కోరాడు. అలా అందరితోనూ పాత అవమానాలను క్లియర్ చేసుకున్నాడు విజయ్. ఇప్పుడు ప్రతి సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాదు విజయ్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు. తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా విరాళాలు కూడా ఇచ్చి పేదలను ఆదుకుంటాడు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే సంగీత సోర్నలింగ్ అనే అభిమానిని పెళ్లి చేసుకున్నాడు విజయ్. ఈమె హిందువు, శ్రీలంక తమిళియన్. అయితే పోవే ఉంగకాంగా అనే సినిమా చూసి విజయ్ కు ఫ్యాన్ గా మారిపోయింది. సంగీత ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతురు. మొదటిసారి చెన్నైలో విజయ్ ఇంటికి వచ్చి మరీ కలిసి వెళ్ళింది. ఆ తర్వాత 2000లో ఓసారి లండన్లో అనుకోకుండా సంగీత విజయ్ కలుసుకున్నారు. అక్కడే తన ఇంటికి తీసుకెళ్లి విజయ్ని ఇంట్లో వారికి పరిచయం చేసింది సంగీత. అలా వారి పరిచయం ప్రేమకు దారితీసింది. విజయ్ సంగీత దంపతులకు 2 పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య. హిందూ, క్రిస్టియన్ 2 ఆచారాలను ఇంట్లో పాటిస్తారు. ఇక 2009లో విజయ్ కొడుకు సంజయ్ వేటైకారంలో చిన్న పాత్ర పోషించాడు. కూతురు దివ్య 2016లో వచ్చిన తేరీ సినిమాలో క్యామియోలా మెరిసింది. సినిమా ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది. ఇక తమిళనాడులోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. 60 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు కొన్ని ప్రాంతాల హక్కులను కూడా తీసుకుంటున్నాడు. అలా దాదాపుగా 100 నుంచి 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ అసలు సినిమాకే పనికిరాడు అన్న రేంజ్ నుంచి తన సినిమాల టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకు చచ్చే వరకు ఎదిగాడు విజయ్. ఇక అవార్డులు రివార్డులకైతే కొదవే లేదు. దట్ ఈస్ విజయ్. విజయంతో ప్రతీకారం తీర్చుకున్న విజయ్. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.